అన్వర్ పాషా గారు, ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు బంగ్లాదేశ్లో జరిగేది ఇలా ఎక్కువ టైటిల్స్ అనేది కాదు, కనిపిస్తూనే ఉంది. ముస్లింలు హిందువుల మీద దాడి చేస్తున్నారు, మైనారిటీల మీద దాడి చేస్తున్నారు. ముస్లింలు హిందూ అమ్మాయిల్ని పైశాచికంగా అత్యాచారం చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒక మైనారిటీ లీడర్, ఇలాంటివన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా సరే నిజంగా ఒక మైనారిటీ లీడర్గా ఇలాంటివి చేయడం తప్పు అని ముస్లింలలోకి చెప్తే యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? ముందుగా ఆర్ వాయిస్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు సాధించినందుకు మీకు మా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాగే ముందు మీరు ఖచ్చితంగా నేను పరిపూర్ణంగా నమ్ముతాను, భారతదేశంలో హిందుత్వం దృఢంగా ఉన్నంత వరకే ఇక్కడ ఉండే ముస్లింలకు శాంతిగా బతకగలుగుతారు, సంతోషంగా బతకగలుగుతారు, వారు సుభిక్షంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే హిందుత్వం లేకుండా పోతుందో మనం చూస్తున్నాం. ప్యూర్ ముస్లిం దేశమైన పాకిస్తాన్లో ఎలా చంపుకొని చేస్తున్నారు. అక్కడ మోడీ గారు లేరే, అక్కడ యోగి గారు లేరే, మరి ఎందుకు ఒక్కరోజు చంపుకుంటున్నారు? అరే పవిత్రంగా భావించే మసీదుల పైన కూడా వాళ్ళు బాంబులు వేసుకుంటున్నారు, మానవ బాంబులుగా మారుతున్నారు. దీనికి అంతటికి కారణం ఈరోజు జరిగే అన్ని అనాగరిక చర్యలకు కారణం. అసలు బియామి బౌద్ధ విగ్రహాలను పడగొట్టడానికి ఏ మనసున్న మనిషికైనా మనసు వస్తుందా? ఆఫ్ఘనిస్తాన్లో ఎలా పడగొట్టారు? అది అంత నీచులు ఎట్లా పుడుతున్నారు? కేవలం ఇది ఫండమెంటలిజం, ఇస్లామిక్ ఫండమెంటలిజం. అసలు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా అల్లా ఖురాన్ నడవట్లేదు, కేవలం ముల్లా ఖురాన్ మాత్రమే నడుస్తుంది, కేవలం మదరసా ఖురాన్ మాత్రమే నడుస్తుంది. ఒకవేళ ఖురాన్లో చెప్పినట్లుగా, ఖురాన్లో సూరా 6:109 వర్స్, దాంట్లో డు నాట్ అబ్యూజ్ దోస్ హూ దే వర్షిప్ బిసైడ్ అల్లా. If a person claims to be a Muslim, he is not allowed to insult, disrespect another religion. ఎంత చక్కగా ఉంది ఇస్లాంలో. ఎవరైతే ఇస్లాం ఫాలో అవుతారో వాడు నిజమైన ముస్లిం అయితే ఎవరిని కూడా అసలు అగౌరవపరచవద్దు. చంపడం వేరే విషయం, అగౌరవపరచవద్దు. వారిని కూడా నీ తోటి సోదరులలో చూస్తారు. ఫర్ యూ యువర్ రిలీజన్, ఫర్ మీ మై రిలీజన్. ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించాలని చెప్తారు. కానీ ఈ మతమౌఢ్యం అనేది నేను ఖచ్చితంగా గంటపదం చెప్పగలుగుతాను. ఖచ్చితంగా ఈ మద్రసాలే ఇలాంటి అన్ని అనాగరిక చర్యలకు ఒక ఉత్పత్తి కేంద్రాలకు ఈరోజు మారుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ మద్రసా ఉన్న దాన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే. ఇంకో విషయం, అసలు ఇంకా ప్రపంచం ఎక్కడ పోతుంది? 72 హూర్ అసలు ఎవరు చూశారో? నీవు ఇస్లాంను కనుక ప్రమోట్ చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్ళిన తర్వాత 72 మంది దేవకన్యలు. అరే ఇక్కడ మంచిగా బతకబోయి నువ్వు, ఇక్కడ నీకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, నీకేమో స్వర్గానికి పోయినాక 72 దేవకన్యలు, ఏం చేసుకుంటావు అక్కడికి? సో దీన్ని నింపుతారు. దానివల్లనే ఈ యువత అంతా కూడా పాడవుతుంది. ఈరోజు ఏ ఇస్లామిక్ కంట్రీలో కూడా ముస్లింలు సుఖంగా లేరు, ఆనందంగా లేరు, కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నారు. కాబట్టి అలా రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మా ప్రధానమంత్రి మోడీ గారు CAAను స్టార్ట్ చేశారు. బీజేపీ చేసింది కాబట్టి అది తప్పు, ఏది చేసినా తప్పది. సిగ్గుండాలి. మన భాగ్యనగర్లో హైదరాబాద్లో ఉండే రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ఒక ఎంపీ గారు పార్లమెంట్ అత్యున్నత మన ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంట్లో జై పాలిస్తాన్ అంటాడు. సరే అక్కడ ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు, జై పాలిస్తాన్ అంటావు. మరి ఇక్కడ పక్క దేశంలో హిందూ సోదరులు, అది కూడా నువ్వు జై భీమ్ అంటావు కదా, హిందువులు ఎక్కువగా ఉండే దళితులు అక్కడ చంపబడుతున్నారు. మరి ఎందుకు నీవు నోరు పలకట్లేదు? ఎందుకు నీవు అసలు సంఘీభావం పలకట్లేదు? ఎందుకు ర్యాలీ చేయట్లేదు? అంటే ఓట్లు పోతాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడరు. ఎప్పుడైతే ముస్లిం వచ్చిందో ఏ నోరు పెగలదు, ఈ సమాజంలో ఉండే ఏ నోరు పెగలదు. కేవలం అది హిందుత్వ సమస్యలు భారతీయ జనతా పార్టీ మాత్రమే, అంటే మాదైన బాధ్యత, వేరే వాళ్ళది కాదా? సో దీన్ని ఈ భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార్ సంస్థలు చాలా దూరంగా ఆలోచించే ఇలాంటి వస్తున్న ఉద్దేశంతోనే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు 86లోనే చికెన్ నెక్ అనే ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఆ రోజు కనుక చికెన్ నెక్ను మనం సంరక్షించి ఉండకపోయింటే ఈరోజు మనకు 7 సిస్టర్ ఆఫ్ ద ఈస్ట్ అవన్నీ కూడా 7 రాష్ట్రాలు మనకు వెళ్ళిపోయేవి. సో అంత దూరదృష్టితో మా పరివార సమస్యలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అనాగరికమైన చర్యలు మానాలంటే ఖచ్చితంగా ముస్లిం సమాజంలో, ఇస్లాం సమాజంలో ఖచ్చితంగా రిఫార్మేషన్ రావాల్సిందే. ఏ మతం అయితే అలాగే ఇంకా ఆర్థడాక్స్గా ఉంటుందో దానిలో మార్పులు రావో, సంస్కరణ రావో, ఆ మతంలో ఉండే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇలాగనే ఉన్మాదులుగా మారుతారు.
అక్కడ ఉండేది మనుషులు కాదు, అక్కడ ఉండేది ఉన్మాదులు అంటాను నేను. అక్కడ ఉండేది విద్యార్థులు కాదు, వాళ్ళు ఒక ఉన్మాదులు. విద్యార్థుల పేరుతో ఉండే ఉన్మాదం చేసే చేష్టలే. అసలు అమ్మాయిని చూస్తే మన చెల్లెల్లాగా అనిపిస్తుంది. వారిని ఎట్లా కాలుస్తారు? ఒక మనిషిని కాల్చడానికి ఎట్లా మీకు ఉంటుంది? ఇస్లాంలో అట్లా ఉండదే. సో దయచేసి ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో ముస్లింలు సుఖంగా ఉండాలంటే ఖచ్చితంగా హిందుత్వం ఉంటేనే ముస్లింలు ఖచ్చితంగా సుఖంగా ఉంటారు. ఇంకోటి, అసలు పాము లాగానే అనిపిస్తుంది నాకు. పాము కూడా తన గుడ్లను తానే తింటుందట. ఎవరికైనా సాయం చేస్తే మళ్ళీ మనం సాయం చేస్తాం. అక్కడ ఇస్కాన్ టెంపుల్ తినడానికి తిండి లేని బంగ్లాదేశ్ ముస్లింలకు ఎన్నో సంవత్సరాలుగా భోజనం అన్నం పెడుతుంది. అలాంటి అన్నం పెట్టిన దాన్ని పడగొట్టాలంటే వాళ్ళు మూర్ఖులు అందామా, ఉన్మాదులు అందామా, దారి తప్పిన సోదరులు అందామా? మరి ఎట్లా దీన్ని సంస్కరించాలి? ఎవరు సంస్కరించాలి? ఎవ్వరు సంస్కరించరు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు అన్నారు కదా బ్రదర్, జై భీమ్ జై భీమ్. ఆ రెండు కలిస్తే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారం రాదు. బీజేపీ అధికారం లేకుంటే మేము ఆడిందే ఆట. కాంగ్రెస్లో ఆయన మాట్లాడు, రాహుల్ గాంధీ గారు మాట్లాడరు, ఆయన నిద్రపోతాడు. బంగ్లాదేశ్ ఇంత కాలిపోతుంటే ఆయన నిద్రపోతాడు. వక్ఫ్ బోర్డు యాక్ట్ అవుతుంటే ఆయన నిద్రపోతాడు. మరి ఎందుకు ఆయన పార్లమెంట్కి వెళ్ళాలి? సో దయచేసి ఖచ్చితంగా ఈ దేశంలో ఉండి ముస్లింలు మీరు సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదం వెళ్ళకండి. ఇక్కడ మనం ఎప్పుడైతే మన హిందూ సోదరులు గౌరవిస్తామో అక్కడ జరిగే దాన్ని కూడా అసలు ముందుగా ఖండించాల్సింది ఇస్లాం సమాజం. బంగ్లాదేశ్ జరిగే నరమేధాన్ని ఫస్ట్గా ఖండించాల్సింది మనమే, ముస్లిం సమాజం ఖండించాలి. రేపటి నుంచి నేను పిలుపునిస్తున్నాను. రేపటి నుంచి ఖచ్చితంగా హిందుత్వ సంస్థలు చేసే ప్రతి ఎడ్యుకేషన్లో, ప్రతి నిరసనలో పాల్గొందాం. మనము అక్కడ హిందువులు పడే బాధలను మనం కూడా వారికి సంఘీభావం తెలుపుదని తెలుపుతున్నాం.